నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా. ఎమ్మెల్యే అంజుబాబు భీమవరంలో రంగా 37వ వర్ధంతి కార్యక్రమంలో పేదలకు భోజనాలు, పండ్లు పంపిణీ. జనసేన ప్రోటోకాల్ చైర్మన్ మల్లేడి బాబీ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ. జగన్ సొంత పేపర్లో రోజు తన మీద బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాడు. 2020లో జగన్మోహన్ రెడ్డిపై పోరాడింది తానొక్కడే. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. భీమవరం బల్స్మూడి మావుళ్లమ్మ అమ్మవారి జాతర సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీ. విజేతలకు బహుమతులు అందించిన రాజ్యసభ సభ్యులు పాక. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. ఒక తరాన్ని శాసించి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని రాజకీయ పరంగా, సామాజిక పరంగా అందరి మనసులో మోహన్ రంగా శాశ్వతంగా నిలిచిపోయారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం తహసీల్దార్ కార్యాలయం రోడ్లోని వంగవీటి మోహన్ రంగా విగ్రహం వద్ద రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే అంజుబాబు మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మోహన్ రంగా అని అన్నారు. రాధారంగా మిత్రమండలి పట్టణ అధ్యక్షులు అగ్గిశెట్టి సిడ్నీ, సాధనాల బాల, ఆదిమూలమూర్తి మాట్లాడుతూ అన్ని వర్గాల అభిమాన పాత్రుడిగా నిలిచారని, వారి త్యాగం మరువలేందని, వారి ఖ్యాతి చెదరదన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, చల్లారాము మాట్లాడుతూ నిస్సహాయులకు, నిర్భాగ్యులకు అండదండలుగా ఉంటూ వారికి నేనున్నానని నిలబడి పోరాటం చేసి అసువులు బాసిన వ్యక్తి మోహన్ రంగా అని అన్నారు. ప్రతి ఏడాది రంగా జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. అనంతరం వృద్ధులకు, పేదలకు పండ్లు, భోజనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నందమూరి రాజేష్, కోయా సురేష్, ఎరంశెట్టి శివకృష్ణ, గంటా సుందర్ కుమార్, బోకూరి విజయరాజు, సుంకర మహేష్, అల్లు శ్రీనివాస్, బోడపాటి పెదబాబు, బెల్లంకొండ సత్యనారాయణ, ఇంటి సత్యనారాయణ, యార్లగడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి భీమవరం పట్టణంలో రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా చేశారు. ఆయన ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఆయన మాజీ శాసనసభ్యులుగా విజయవాడ, అలాగే మరి అందరికీ కూడా బడుగులు, బలహీన వర్గాల కాపులు అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు కూడా ఒక సంఘటితంగా ముందుకెళ్తున్నాయి. ఆయన కుమారుడు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నారు విజయవాడలో. ఆయనకి మరి అటువంటి వ్యక్తులు మనం ఎప్పుడు కూడా చర్చ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు ఎప్పుడు కూడా వర్ధంతికి ఈ భీమవరం పట్టణంలో నిరంతరం సాధారణంగా మాత్రం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఆయనకి మరొకసారి ధన్యవాదాలు చేసిన సిద్ధి, అలాగే మన శివకృష్ణ, రాము, అందరూ ముఖ్య నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన భీమవరం తాలూకా ఆఫీస్ సెంటర్లో సిడ్నీ గారి ఆధ్వర్యంలో మన శాసనసభ్యులు అంజుబాబు గారు విశిష్ట అతిథిగా వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పేదలకి అన్నదానం, అలాగే దుప్పళ్ళు, ఫ్రూట్స్ పంచడం జరుగుతుంది. వంగవీటి మోహన్ రంగా అనే శక్తి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా గడగడించిందో అందరికీ తెలుసు. ఆయన సేవలు ఇప్పటికీ మర్చిపోలేనివి. ఆయన స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతుంది. వంగవీటి మోహన్ రంగారావు గారి 38వ వర్ధంతి సందర్భంగా మరి రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో మన అగ్గిశెట్టి సిడ్నీ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏ ఒక్కరి సొంత కాదు, ప్రజలందరి సొంత, ఎవరికి వర్గానికి చెందిన వ్యక్తి కాదు, పేదల పాలన చెందిన. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి జరుపుకుంటాం. చాలా ఏళ్ళుగా మేము చేస్తాం రాధారంగ మిత్రమండలి. అందరూ ఒక తాటిపై మన కులమతాలకు అతీతంగా మనంతా ఒక తాటిపై రాధారంగ మిత్రమండలి చేయాలని వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి రాధారంగ మిత్రమండలి శంకరపద్దయ్య గారి సిడ్నీ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంజుబాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు రంగా గారి వర్ధంతి ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. పేద ప్రజలందరికీ ఆహార పట్టాలు, కొత్త పళ్ళు పంచిపెట్టడం జరిగింది. రంగా గారి వర్ధంతి కానీ, జయంతి కానీ ఇలా ఆయన అందరి వాడు కాబట్టి ఇలా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. మరి పేదల పక్షాన పోరాడినటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా అగ్గిశెట్టి సిడ్నీ, అలాగే శంకరపద్దయ్య గారు యూత్ ప్రతి సంవత్సరం కూడా భీమవరంలో ఉన్నటువంటి పట్టణ ప్రముఖులందరూ వచ్చి మరి భీమవరం తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి రంగా గారి విగ్రహం దగ్గర ప్రతి సంవత్సరం కూడా పూలమాలలు వేసి నివాళులర్పించి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, తదితర భీమవరం రంగా గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జగన్మోహన్ రెడ్డి సొంత పేపర్లలో రోజు తన మీద బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాడని రఘురాం కృష్ణంరాజు ఆరోపించారు. తాను బ్యాంకులను మోసం చేయలేదని, తన పవర్ ప్లాంట్లో విద్యుత్తును తమిళనాడు ప్రభుత్వం కొనుగోలు చేసే సమయంలో తనకు ప్రభుత్వం బకాయి పడిందన్నారు. ప్రభుత్వం బకాయి చెల్లించకపోవడంతో ఆశ్రయించానని అన్నారు. తనకు ఉన్న పవర్ ప్లాంట్ 180 మెగావాట్ల నుండి 300 మెగావాట్ల వరకు కెపాసిటీ పెంచడంతో తాను బ్యాంక్ లోనికి వెళ్లడం జరిగిందన్నారు. తమిళనాడు ప్రభుత్వం తనకు డబ్బు చెల్లించకపోవడంతో పవర్ ప్లాంట్ అమ్మి బ్యాంక్ లోన్ తీరుస్తానని ప్రభుత్వానికి తెలిపానని అన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ జగన్ పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2020లోనే జగన్ పై పోరాడానని, ఆ సమయంలో ఎవరూ రోడ్ల మీదకి రాలేదని, 2023 తర్వాతే అందరూ బయటకు వచ్చారని గుర్తు చేశారు. తనపై కక్షతోనే జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించారని అన్నారు. పోలీస్ శాఖలో ఉన్న ఉన్నతాధికారి సునీల్ కుమార్ తనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా తాను ఒక గౌరవమైన పదవిలో కొనసాగడం కారణంగా తాను ఏమీ మాట్లాడలేకపోతున్నానని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి అతను అలా మాట్లాడటంపై ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను నియోజకవర్గంలో కాలువలను అభివృద్ది చేస్తున్నానని, ఆ క్రమంలో కాలువగట్లపై ఉన్నటువంటి ఆక్రమణ తొలగింపులో భాగంగా కొన్ని నివాసాలు గాని, చర్చిలు గాని మరి ఏ రకమైనటువంటి ఆక్రమణలో ఉన్నప్పటికీ నేను నిష్పక్షపాతంగా తొలగిస్తున్నామని తెలిపారు. తాను ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అని మంత్రులకు ప్రత్యేక నిధులు ఉన్నప్పటికీ తనకు ఉన్నటువంటి నిధులు, నా యొక్క స్నేహితులు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయంతో నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తున్నానని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నానని, ఇదంతా ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించాలనే భావంతోనే నేను ముందుకు వెళ్తున్నానని, అయినప్పటికీ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ఫైటర్నని, తన పోరాటం తాను చేస్తానని అన్నారు. గత ఒక వారం రోజులుగా సాక్షి పేపర్ రోడ్ వన్ సైడ్ బ్యాటింగ్ ఎవరితోనో మాట్లాడిస్తాడు. ఆ మాట్లాడింది చూసారా ఆడేలా మాట్లాడాడు అని చెప్పి వీళ్ళు వ్యాఖ్యానం. సో ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఏదో ఆ పేపర్ చదివే వాళ్ళు, మన గతంలో ఇక్కడ 11,000 సర్క్యులేషన్ ఉండేదట, ఇప్పుడు 1100కి పడిపోయిందట, మళ్ళీ అక్కడ 11. అయినా సరే పెద్దగా చదవరు అనుకున్నా ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు. కాబట్టి ఎవరో చదివిన వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు కూడా కాస్కో ఇష్కిష్కో ఉంటారు. కాబట్టి ఈ పదానికి అర్థం జగన్ గారికి అర్థం అవుతుంది. సో కాస్కో ఇష్కిష్కో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం క్లారిఫికేషన్ గతంలో నేను ఇచ్చా, ఎన్నోసార్లు చెప్పా, అయినా సరే మళ్ళీ చెప్దామని. ఇప్పుడు గత 5-6 రోజులుగా సాక్షి పేపర్లో ఏకరవ పెడుతున్న అంశాలు 2020 నుంచి సాక్షివాడు వేస్తూనే ఉన్నాడు. రెగ్యులర్గా వేస్తూనే ఉన్నాడు. 2020లో నాకు జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా చెడిపోయిన తర్వాత అతను నా మీద పగా ప్రతీకారాలకి పూనుకున్న తొలి రోజుల్లో అప్పుడు అతని పార్టీలో, ఇప్పుడు ఇంకో పార్టీలో ఎంపీగా ఉన్న ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి అప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ని ఇతను పిలిపించుకొని, సో అతనికి ఎలాగైనా సరే నా కోరిక తీర్చాలి, ఈ కంపెనీ క్లోజ్ అయింది కాబట్టి మీరు కేసు ఒకటి ఇవ్వండి, కావాల్సిన వాడు ఉన్నాడు సిబిఐలో, మేము చర్యలు తీసుకుంటాం అని అంటే ఆయన ఇంకో బ్యాంక్ అయినా కలిపి ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డిని ఏ ఆజానుబాహుడైనా ఒక ఎంపీ కలిపాడో వాళ్ళని తీసుకొచ్చి ఆ 48 గంటల్లో మీరు సమ్వేర్ ఇన్ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో 2020 ఆ సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజ్ రఘురామ నివాసాలపై సిబిఐ దాడి, ఆఫీసులపై అన్నిట్లపై దాడి, విపరీతంగా అసలు టన్నులకు టన్నులు, లారీలకి లారీలు కాగితాలు దొరికేసినాయి అని చెప్పి రాశారు. అప్పుడే అంటే 2020లోనే రాశాడు. ఆ తర్వాత అసలు కొనసాగుతుంది విచారణ, అలా ఎలాగా రఘురామరాజు అరెస్టు తథ్యమని. ఇప్పుడు వాగుతున్న వాగుడు అప్పుడు కూడా సాక్షిలో వాగాడు. ఇది కొత్త వాగుడు కాదు, అప్పుడు వాగుడే. అప్పుడే ఎప్పుడైతే వారు రైడ్ చేయించారో, మామూలుగా 48 గంటల్లో రైడ్ అనేది జరగదు. అసలు అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటేనే మామూలుగా 4-5 నెలలు పడుతుంది. బట్ జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఉన్న పట్టుది, ఆ పట్టుతో
మరి ఇమ్మీడియట్గా రైడు, ఎఫ్ఐఆర్లు, ఇన్వెస్టిగేషన్లు అన్నీ జరిగినాయి. ఇప్పుడు వీళ్ళు 2,000 కోట్లు అని మాట్లాడుతున్నారు. ఆ 2,000 కోట్లు అన్నది అసలు ప్రాజెక్ట్ కాస్ట్. ఒక 300 మెగావాట్, ఒక 180 మెగావాట్. అసలు భారతదేశంలో నేను కట్టినంత లోయెస్ట్ క్యాపిటల్ కాస్ట్ పర్ మెగావాట్ ఎవరూ కట్టలే. ఆ 180 మెగావాట్ ప్లాంట్ 5 సంవత్సరాలు రన్ అయిన తర్వాత 300 మెగావాట్ ఒక 2 years సక్సెస్ఫుల్గా రన్ అయింది. ప్లాంట్ కట్టాం. మొత్తం 2 కలిపితే ప్రాజెక్ట్ కాస్టులు 2,000. అందులో డెట్టే ఒక 500 కోట్ల నుంచి 600, ఈక్విటీ ఒక 550 కోట్ల నుంచి 600 కోట్లు ఉంటుంది. మిగిలింది డెట్. మెజారిటీ మోర్ దాన్ 70% 180 మెగావాట్కి, అరౌండ్ 45% ఆ 300 మెగావాట్కి, 40% 300 మెగావాట్కి రీపే చేసిన తర్వాత అప్పుడు ఇలాంటి పనికిమాలిన సీఎంఏ అక్కడ ఉన్న రోజుల్లో జయలలిత గవర్నమెంట్లో నాకు పేమెంట్స్ రాకపోతే నేను జయలలిత ప్రభుత్వం మీద ఎలక్ట్రిసిటీ బోర్డు మీద చర్యలు తీసుకోవాలి. ఎన్సిఎల్టీ అప్పుడే వచ్చింది. ఆ రూల్స్ ప్రకారం నా పేమెంట్స్ ఇవ్వకపోతే నేను బ్యాంక్స్ పే చేయాలి, ఇవ్వకపోతే అని చెప్పి అప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారం నేను కేసు ఫైల్ చేస్తే, సరే ప్రభుత్వం వాళ్ళు కోర్టులో నాకు ఆర్డర్ ఫేవరబుల్గా వచ్చినప్పటికీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు కావాలంటే ఇల్లని వాళ్ళు కౌంటర్ క్లెయిమ్స్ పెట్టి ఈ సప్లై చేసినప్పుడు ఎవ్రీ 1 అవర్కి మేము మీటర్ రీడింగ్ చూస్తాం, ఈ హాఫ్ అన్ అవర్లో తగ్గిన దానికి పెనాల్టీ, ఈ హాఫ్ అన్ అవర్లో ఎక్కువైన దానికి మేము సప్లై చేయక్కర్లేదు, 10% ప్లస్ ఆర్ మైనస్ క్లాజ్ ఉన్నప్పటికీ రకరకాలుగా చిత్రహింసలు పెట్టి పేమెంట్లు ఆపేసి లిటిగేషన్ చేశారు. నేను ఏ చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసు వేసానో నా బాకీలు రాలేదని, ఆ చట్టం అమల్లో ఉంది కాబట్టి నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రానందువల్ల 2 క్వార్టర్లు డిఫాల్ట్ అయితే ఎన్సిఎల్టీ ఈ లెండర్స్ ఎన్సిఎల్టీకి వెళ్ళి ఈ కంపెనీలను అమ్మేశారు. మగా కొంత డబ్బు వచ్చింది. అక్కడ అసెట్ బిల్డ్ చేసాం వాళ్ళు మాట్లాడిన కంపెనీలకి. ఈ సందర్భంలో ఏమైంది, ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ ముందు 1 సంవత్సరం పాటు బ్యాంక్ లోన్ డిఫాల్ట్ అవ్వకూడదని అన్ని కంపెనీలకి హోల్డింగ్ కంపెనీ ఒకటే కాబట్టి ఈ ప్రతి ఇండివిజువల్ ప్లాంట్కి సెపరేట్ పీపీఏలు ఉంటాయి కాబట్టి సెపరేట్ నేమ్స్ ఉంటాయి. వీటికి హోల్డ్కోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక్క కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి అప్పులు ఇచ్చి అన్నీ అందులోనే చూపెట్టి ఆ ఇన్స్టాల్మెంట్ల కోసం డబ్బు వాడటం జరిగింది. అన్ని చెక్ ట్రాన్సాక్షన్సే. ఇట్ ఈస్ ఓన్లీ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్, ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్, అది కాంపౌండబుల్. దానికి ఏదో కొంత పెనాల్టీ ఉంటుంది, బట్ అది కూడా ఉండే అవకాశం లేదు. బట్ ఎప్పుడైతే డిఫాల్ట్ కంపెనీ వాళ్ళు అసెట్లు అమ్మారో ఆ బ్యాలెన్స్ అమౌంట్ నేను కట్టలేదు కాబట్టి, నేను అంటే కంపెనీ ఈజ్ అన్ ఇండివిజువల్, నేను వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ని. నాకు ఎంతోమంది ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అసలు మా సొంత డబ్బు చాలా ఎక్కువ పోయింది ఈ బ్యాంక్ డెట్ కన్నా. నేను తీసుకొచ్చిన ప్రైవేట్ ఈక్విటీ అమౌంట్ ఐ లాస్ట్ మచ్ మోర్ దాన్ ద డెట్. సరే, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొద్దిమంది నా అభిమానులు బాధపడతారేమో, నేనేదో బ్యాంకుల్ని దోచాను అనుకుంటారేమో. నా డబ్బులే పోగొట్టుకున్నా. నేను పుట్టటమే గోల్డెన్ స్పూన్తో పుట్టా, అత్యంత ఐశ్వర్యంలో పుట్టా. ఇప్పటికి నా జీవన విధానంలో పెద్దగా మార్పు ఏమీ లేదు. సరే, నాకు నచ్చిన పదవిలో నేనున్నా, నాకు నచ్చంత సానుభూతి. సో కాబట్టి సంతోషంగా ఉన్నాను నేను. మళ్ళీ ఆ ఉన్మాదం మీద పోరాటం నాకు ఎవరి సహాయం అవసరం లేకుండా నేను చేసుకుంటున్నానండి. నన్ను హింసించారు అని చెప్పి ఎన్ని మీటింగుల్లో ఎంతమంది మాట్లాడారు. అదొక ఎలక్షన్ అంశం అన్న సంగతి మీకు తెలుసు కదా. 1.5 సంవత్సరం అయింది, ముందుకెళ్ళిందా కేసు. అయినా నేను బాధపడలేదు కదా, పోరాడుతున్నా. ఇగోరా సాక్ష్యాధారాలు. ఇన్ని ఎవిడెన్స్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు
చక్కబాజం చేస్తా కూర్చుంటారా అని అడుగుతున్నా. అంతే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి దీనంగా బతిమాలలేదా. ఎందుకంటే పోరాటం నా సహజ లక్షణం. అదే ప్రశ్న నాని గారు మీడియా వాళ్ళందరినీ అడుగుతున్నా. దాని వలన ప్రభుత్వానికి నష్టమా, నాకు నష్టమా చెప్పండి. నాకు వ్యక్తిగతంగా ఏమన్నా నష్టం ఉందా? మొరిగే కుక్క మొరుగుతుంది అనుకుంటా ముందుకెళ్తా, నాకేంటి? నా ఇమేజ్కి ఏమన్నా నష్టమా? నేను ఇవాళ ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా చెప్పగలను, నాతో ఫోటోలు దిగినంత మంది ఈ రాష్ట్రంలో ఒకళ్ళిద్దరి కన్నా కూడా ఎక్కువ మందితో దిగరు. అంటే రాజకీయ నాయకులు, సినిమాటల్లో చెప్పట్లా. అంత గ్లామర్ ఉంది ప్రజల్లో, భగవంతుడి దయ వలన. దీనివలన సరే పోనీ నాకేదో ఒక గ్రామ నష్టం ఉందనుకోండి, మేజర్ నష్టం టన్నుల లెక్కన ఎవరికి? ప్రభుత్వానికి. నాకెంతో బాధ? నాకు ప్రభుత్వంతో సంబంధం లేదు. నేను ఎక్కడో ఒక గౌరవం ఇచ్చి నన్ను ఆ మూలం కూర్చోబెట్టారు. సమావేశాలప్పుడు యాక్టివ్గా ఉంటాం, ఆ పిటిషన్స్ కమిటీ మీటింగ్ అప్పుడు యాక్టివ్గా ఉంటాం. గౌరవప్రదమైన పోస్ట్ కాబట్టి ఆనందంగా ఉన్నాను. నేను ఎంత ఆనందంగా ఉన్నానో నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. హ్యాపీగా ఉన్నా, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేసుకుంటున్నా. కనీసం నాకు దగ్గరలో కూడా ఇంకెవడ ఉండే అవకాశమే లేదు. అన్ని ఊర్లకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాను. 18 ప్రభుత్వం ఇస్తే 50 చిల్లర నేను పెట్టించా నా స్నేహితులతో, నాకు తెలిసిన బ్యాంకుల సౌజన్యంతో, వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో చేయించా. కాలువలన్నీ బాగు చేశాం. ఇంకొంతమంది బాధపడుతున్నారు. ఆ కాలువలు బాగు చేసే క్రమంలో కొన్ని చర్చలు కూడా కాలువ మీద ఇటు నుంచి అటు వేసేస్తే, కాలువల మీద ఇల్లు పెడితే ఆ సిపిఎం గోపాలం గారు బాధపడుతూ ఉంటారు. అవన్నీ కూడా కోర్టు ద్వారానే అనుమతి తీసుకుని తీసేయడం జరిగింది. సో నా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకి ఖచ్చితంగా నేను చేసినంత న్యాయం ఎవడో చేయలేడు. ఎమ్మెల్యే మంత్రులు చేయొచ్చు, ముఖ్యమంత్రి చేయొచ్చు, ఉప ముఖ్యమంత్రి చేయొచ్చు, వాళ్ళకి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఎమ్మెల్యేగా నేను చేసినట్టు ఎవడో చేయలేడన్న సాటిస్ఫాక్షన్ నాకుంది, గౌరవం ఉంది. సో కాబట్టి అపఖ్యాతి అంటూ అడ్మినిస్ట్రేషన్ వైజ్ కానీ పోలీసు వ్యవస్థ మీద కానీ ఎవరైనా మొరిగితే, చట్టాన్ని అతిక్రమించి మొరిగితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అప్రతిష్ట వస్తే ప్రభుత్వానికి వస్తుంది తప్ప నాకు అప్రతిష్ట వచ్చే అవకాశమే అతి తక్కువ. నామినల్గా ఓకే, అతని ఫాలోవర్స్ ఎవరన్నా నమ్మి ఏదో అనుకుంటే అనుకోవచ్చు. దానివలన టెంపరీగా కొద్దిమంది దిక్కుమాలిన వారి విషయంలో ఒక రవ్వ తగ్గినా అల్టిమేట్గా అది 10 వేగంతో పెరగడానికి నాకు దోహదపడుతుంది తప్ప ఈ జరుగుతున్న పరిణామాల్లో నేను సంతోషంగా ఉన్నాను. నాకు ఏమీ ఫరక్ పడదు. బట్ ఒక కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఏంటంటే మొన్నటిదాకా ఏదో అతనిలో పరివర్తన వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ప్రతిపక్ష హోదా వస్తుంది అన్న ఉద్దేశంలో ఉండేవాడిని. ఇప్పుడు ఇలాగే గొర్రెలు నరికేసి రక్తాన్ని చిమ్మేసి వారి రాక్షస ప్రవృత్తిని ఈ రకంగా ప్రదర్శించుకొని రాసిన దాన్నే పదే పదే రాసుకొని ఈ రకంగా రాసుకుంటే వాళ్ళని అసహించుకునే వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది. మాట్లాడవలసిన టైంలో ప్రజలకి చెప్పవలసినవన్నీ కూడా చెప్పే చొరవ గతంలో తీసుకున్నా ఓడించా. జగన్మోహన్ రెడ్డి అతను ఓడించుకున్నాడు లాస్ట్ టైం. బట్ అతను ఎందుకు ఓడించాలనేది 2 ఏళ్ళ ముందు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను నేను. 20 నుంచి ఎవడన్నా మాట్లాడా? లేదుగా. 23లో మాట్లాడారు అందరూ. 20, 21, 22 ఎవరు? ఒకే ఒకడు మీ ఎదురుగుండా ఉన్నాడు. ఇది జగమెరిగిన సత్యం, జగన్ ఎరిగిన సత్యం. కాబట్టి జగన్ ఉన్నాడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు, ఇంకేమన్నా పట్టించుకోడాడు. నాకు సరదా.
నాకు సరదా. సో ఇది ఇలా హ్యాపీగా ఫేస్ చేస్తాం. బట్ జగన్లో మార్పు వస్తే జగన్కి మంచిదని చెప్పి జగన్ మారమ్మా, అంతవరకు చెప్పగలను. అలాగే ప్రభుత్వం కూడా వ్యవస్థలో అసలు రాజ్యాంగ వ్యవస్థని వ్యవస్థలు చేసే ప్రక్రియ కొందరు చేస్తున్నప్పుడు అచేతనంగా చూస్తూ ఊరుకుంటే అది బాగోదు. డెఫినెట్గా నా విషయంలో కొంత అచేతనత్వం అయితే కనపడుతుంది. మావుళ్లమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ ఆకాంక్షించారు. భీమవరం పట్టణం బల్సుమూడులో వేయించేసి ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 27వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారి గుడి వద్ద నుండి ఆసాదుల గరగ నృత్యాలు, కేరళ డ్రమ్స్, వివిధ కళాకారుల డప్పు వాయిద్యాలతో రాత్రి అమ్మవారి సంబరం వైభవంగా నిర్వహించనున్నారు. ఆదివారం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, టీడీపీ నాయకులు బొక్క శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు కోమటి రవికుమార్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ బహుమతి బత్తిన పావనికి గ్రైండర్, ద్వితీయ బహుమతి వి హైమావతికి మిక్సీ, తృతీయ బహుమతి ఎం వెన్నెలకి రైస్ కుక్కర్ బహుమతులుగా అందజేశామని, అదేవిధంగా పోటీలో పాల్గొన్న వారందరికీ వివిధ బహుమతులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ముద్దే పెదగౌడ్, చిన్నగౌడ్, ముద్దే శ్రీనివాస్ సోదరులు, మేకా మంగమతి, ఉయ్యూరు పెద్ద వెంకయ్య, చిన్న వెంకయ్య, వేరమల్లి వెంకటరమణ, కాసాని గంగాధర్ సోదరులు, చిటికన బాబి, గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిరాఘాటకంగా దేదీప్యమానంగా మొత్తం అందరూ కూడా ఆబాల గోపాలు అందరూ కూడా కలిసి వచ్చి చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉన్నా సరే దాన్ని కూడా సరిదిద్దుకుని ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామానికి చెందినటువంటి వ్యక్తులుగా మనం భాసిల్లాలి. భవిష్యత్తు తరాల వాళ్ళకి కూడా ఈ పలానా చోట ఈ రకమైనటువంటి ఏర్పాటు జరిగితే బాగుంటుంది అనేటటువంటి ఒక భావన కూడా ఆలోచన నిర్మాణం చేసేటటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఇది కేవలం ఏ ఒక్కరికి సంబంధించిన విషయం కాదు, అందరికీ చెందినటువంటి విషయం. ఆ రకంగా చేసుకున్నట్టయితే మనం అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై మెండుగా ఉంటుంది. అదృష్టవశాత్తు ఈ గత 4-5 సంవత్సరాల్లో ఈ ఊరిలో రామాలయం కానీ అదే రకంగా అమ్మవారి గుడి కానీ చాలా అద్భుతంగా దాన్ని నిర్మాణం చేశారు. మరి ఇక్కడ ప్రత్యేకంగా ఏ లక్ష్యంతో అయితే నిర్మాణం చేస్తామో ఆ లక్ష్యాన్ని కొనసాగించాలంటే అక్కడ నిరంతర దోపదీప నైవేద్యంతో అమ్మవారిని మనం సేవిస్తూ ఉన్నాం. ఆనవాయితీగా వచ్చేటటువంటి జాతరలు కూడా జరుపుకునేటటువంటి పరిస్థితి చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటికీ కూడా మీ అందరి యొక్క సహకారం ఉంటే తప్ప నిర్వాహకులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా ఇందులో కలిసి రావాలని, కలిసి వస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ఈ కోటను చూసినప్పుడు నాకు బాగా గుర్తుకొచ్చింది మా కోటయ్య గారు, బొక్క కోటయ్య గారు. బొక్క కోటయ్య గారి గురించి ప్రధానంగా చెప్పవలసిన విషయం ఏంటంటే 50 సంవత్సరాల క్రితమే అలాగే ఈ యొక్క ముగ్గులు పోటీ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలకి, ఇందులో పాల్గొన్నటువంటి మహిళా మనులకి అందరికీ కూడా మా యొక్క కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బల్సుమూడు మావళ్ళం అంటే తల్లని తల్లిని ఈ యొక్క గ్రామాన్ని సుభిష్టంగా చూస్తూ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన అమ్మవారిగా కొలిచేటటువంటి దేవత శ్రీ బల్సుమూడు మావళ్ళమ్మ అమ్మవారు. ఆమె యొక్క చలవతో బల్సుమూడులో చిన్న పూరుగుడిగా ఉన్నటువంటి ఆ గుడిని మా యొక్క గ్రామస్తులు, భక్తులు అందరి సహాయ సహకారాలతో పునర్నిర్మాణం చేయాలని తలంపు ఈ యొక్క గ్రామస్తులు అందరం తలంచినాడు. అందరూ కూడా పెద్దలందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి విరివిగా ఆర్థిక ధన సహాయం చేసి ఆ యొక్క గుడి వేళ 60 లక్షల రూపాయలు, సుమారు 10 లక్షల రూపాయలతోటి ఆర్చి కట్టడానికి కూడా మాకు అందరికీ సహకరించినటువంటి ఈ యొక్క భక్తులకి, గ్రామస్తులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మావళ్ళం జాతర ఉందో, బల్సుమూడు మావళ్ళం జాతర అంటేనే ఈ పరిసరాల్లో ఒక ప్రాముఖ్యమైన జాతరగా ఉంటుంది. ఏ ప్రాంతాల్లో ఉన్నా కూడా బల్సుమూడు జాతర అంటే ఆడబలుసులో ఉండి ఎక్కడ ఉద్యోగాలు చేసిన వారైనా ఉండి ఆ జాతర ప్రత్యేకంగా హాజరయ్యి వాళ్ళు ఎంత సంతోషానికి లోనవుతారంటే చెప్పనలవి కాదు. అటువంటి జాతరను మా పూర్వీకులు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి భక్తి శ్రద్ధలతో చేయాలని మాకు కొన్ని నియమాలతోటి ఈ జాతరను అప్పగించడం జరిగింది.
ఆ యొక్క పూర్వీకుల ఆదర్శాలకు అనుగుణంగా గ్రామస్తులందరూ కూడా ఒకే మాటతో ఈ యొక్క జాతర కార్యక్రమాలు నిర్వహించడం, దానికి గ్రామస్తులందరూ భక్తులు అందరూ సహకరించడం చాలా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి నియోజకవర్గ ప్రజల నుండి టీడీపీ నాయకుల సమక్షంలో అర్జీని స్వీకరించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షులు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుండి ప్రతి శుక్రవారం ఫిర్యాదులు అర్జీలు స్వీకరించేవారిని రాష్ట్ర ప్రజల నుండి ఫిర్యాదులు అధిక సంఖ్యలో వినతి పత్రాలు వస్తున్నందువల్ల 175 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు ప్రతి శుక్రవారం వినతులు స్వీకరించవలసిందిగా ఆదేశాలు జారీ చేసినందువల్ల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తమ దృష్టికి తీసుకొచ్చిన వితంతు పెన్షన్లు, వయోవృద్ధుల నూతన పెన్షన్లు, గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ కారణాల వల్ల నిలిపివేసిన పెన్షన్లు మంజూరుకి కృషి చేస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీల్లో టిట్కో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, సామాజిక పెన్షన్ల మంజూరు గురించి అధిక సంఖ్యలో వినతి పత్రాలు వస్తున్నాయని, ఇళ్ల సమస్య గురించి 54, పెన్షన్ల గురించి 39, ఇతర సమస్యల గురించి 42 మంది వారి సమస్యలు తెలియపరిచారని, వారి సమస్యల పరిష్కారానికి స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రభుత్వ అధికారుల సహకారంతో పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో కృష్ణబలజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, టీడీపీ నాయకులు మామిడిశెట్టి ప్రసాద్, మైలాబత్తుల ఐజాక్ బాబు, గొలగాని రమేష్, టీడీపీ గ్రామ వార్డు కమిటీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఈ రోజున మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాకా కూడా 18 నెలల నుంచి కూడా కొన్ని రోజులైతే మనం అమరావతి ఆఫీస్లో గ్రీవెన్స్లకి అంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన జిల్లాల నుంచి అక్కడికి వెళ్ళడం జరిగేది. మన దగ్గర తెలుసు, మేము కూడా వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ దాకా ఇబ్బంది పడి రావద్దు. ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా సరే అక్కడున్న కార్యకర్తలు కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఫిర్యాదులు తీసుకోవాలని ఒక నిబంధన పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుస్తుంది. మనం దాదాపుగా ఒక 7-8 నెలల నుంచి మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన భీమవరం నియోజకవర్గం వచ్చినప్పటికీ మనం చేయటం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా చాలా చక్కగా మన టౌన్ ప్రెసిడెంట్లు కావచ్చు, అలాగే మన సీనియర్ నాయకులు సారథి గారు కావచ్చు, వేణ శ్రీనివాస్ గారు కావచ్చు, అలాగే కృష్ణబలజ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు కావచ్చు, ఇక్కడ మండల ప్రెసిడెంట్లు ఉన్నారు, రూరల్ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ఈ సమస్యలు కూడా వాళ్ళకి సంబంధించి ఉన్నాయి. రూరల్ నుంచి ఉన్నాయి, వీరవసరం మండలం నుంచి ఉన్నాయి, టౌన్ నుంచి కూడా ఈ సమస్యల మీద వాళ్ళు కూడా చక్కగా అక్కడ ఉన్న వాళ్ళని కూడా పెట్టుకుని తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు చెప్పడం, వివరించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు చెప్పడం జరుగుద్ది. మీ అందరి తరపున మేము బాధ్యత తీసుకుని మీ ఏదైతే అవసరస్తున్నాయో మీ అందరికీ కూడా మేము చేయడం జరుగుద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. చాలామంది పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు ఇక్కడ. అదేవిధంగా పెన్షన్లు దాదాపుగా 43 మంది పెన్షన్లు వచ్చినాయి ఈరోజు. అవి కూడా ఎలాగంటే వీడో పెన్షన్ దాదాపుగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో గతంలో మనం ఇచ్చినప్పుడు తీసుకుని వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక కారు ఉందని కానీ, ఒక కరెంట్ ఛార్జీలు పెరిగినాయని కానీ ఏదో ఒక కారణంతో వాళ్ళకి పెన్షన్లు తీసేయటం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఏదో రకంగా ఆ నెంబర్ తగ్గించాలి, దానికోసం వీళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు మన గురించి మనం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేవన్నీ మనం తీసుకుని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా, కారు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కారు అమ్మేసుకున్నారు. పాపం దాంట్లో ఐడెంటిటీ లేక ఐడెంటిఫై వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మా ఆఫీస్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా వీడో పెన్షన్లు కూడా దాదాపుగా చాలా వచ్చినాయి. దాదాపు ఇది కూడా వీడో పెన్షన్లు కూడా త్వరలోనే ఇవ్వటం జరుగుద్ది. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది, ఈ నాయకులు కూటమి నాయకులు ఉంటారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పాలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం ప్రజల నుండి గ్రీవెన్స్ అంటే అర్జీలు తీసుకుని వాటి పరిష్కారానికి చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడికి మీ అర్జీలు తీసుకోవడానికి సీతారామలక్ష్మి గారి సమక్షంలో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి సుమారు 100 మంది పైగా ఈ అర్జీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా
గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టిట్కో ఇళ్ళు సుమారు మన భీమవరంలోనే 8,03,000 ఇళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. అవన్నీ కూడా 10%, 15% చిన్న చిన్న పనులు ఉన్నాయి, డ్రైనేజీ సౌకర్యాలు, వాటర్ సౌకర్యాలు. ఈ గతంలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళని నిర్లక్ష్యం చేసి చంద్రబాబు నాయుడు గారి కట్టారనేటువంటి దొక్తతోటి అసూయతోటి ఆ లబ్ధాలకు ఇళ్ళు అందుకోకుండా నిర్లక్ష్యం చేశారు. మరి ఇప్పుడు ఆ ఇళ్ళన్నింటినీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఉగాది రోజుకి మొత్తం ఆ పనులన్నీ పూర్తి చేసి లబ్ధాలకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఎక్కువ మంది ఈ టిడ్కో ఇళ్ళు 500 రూపాయలు మరి 25,000, 50,000 రూపాయలు కట్టిన వాళ్ళు అందరూ వచ్చారు. కాబట్టి వాటి పరిష్కారానికి సీతారామలక్ష్మి గారు కన్సర్న్డ్ మంత్రి గారితో అధికారులతో మాట్లాడి అవి త్వరితంగా పూర్తయ్యేలాగా చర్యలు తీసుకుంటారని కూడా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ శుక్రవారం కూడా అర్జీ తీసుకోవడం అవుతుంది. కాబట్టి అవన్నీ కూడా పరిష్కరించడానికి పార్టీ పరంగా సీతారామలక్ష్మి గారు నాయకత్వంలో కృషి చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆదేశం వరకు ప్రతి వారం ఈ అర్జీల సేకరణ, అర్జీలు తీసుకోవడమే కాదు అర్జీలని వెంటనే పరిష్కరించే ఒక కార్యక్రమం కూడా మా మేడం గారు సీతారామలక్ష్మి గారు తీసుకోవడం జరుగుతుంది. అలాగే హౌసింగ్ విషయాల్లో కూడా చెప్పడం చాలామంది గత వారంలో కూడా మీకు మన ఉగాదికి ఇస్తారని మాటిచ్చారు. అదేవిధంగా మొన్న మీరందరూ చూసే ఉంటారు, మన పేపర్ స్టేట్మెంట్ కూడా ఉగాదికి అందజేస్తామని కూడా పైన ఆదేశాలు రావడం జరిగింది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేప్పటికి ఎన్ని పెట్టుకున్నా సరే మేడం గారు సొంతంగా వాటిని చూసి వాళ్ళకి మ్యాక్సిమం సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా కూడా ఆవిడ చేస్తున్నారు. భీమవరం నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కరించి వాళ్ళ అర్జీల స్వీకరణ కార్యక్రమం కూడా ఈ విధంగా చాలా జరుగుతుంది. భీమవరం నియోజకవర్గ ఆఫీసులో మన నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు చేతుల మీద మరి అర్జీలు తీసుకుంటం జరిగింది. భీమవరం పట్టణంలోనే కాకుండా నియోజకవర్గ స్థాయిలో కూడా చాలామంది గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకు పెన్షన్లు తీసేశారండి. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు టిక్కో హౌసెస్ ఇవ్వకుండా 7-8 సంవత్సరాల నుంచి మమ్మల్ని అద్దెలు కట్టుకోలేని పరిస్థితిలో మేము ఇబ్బందులు పడుతుంటే ఇబ్బందులకు గురి చేసే విధంగా అలా ఇబ్బందులు పెట్టారు. అలాగే మాకు విడో పెన్షన్స్ కూడా ఇవ్వలేదు, భర్త లేకపోతే ఒంటరి మహిళా పెన్షన్లు కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వం. ఇవన్నీ చేయాలని చెప్పి మరి ఈ రోజున పెద్ద ఎత్తున వచ్చి మహిళలు అందరూ కూడా అలా సమస్యలు తెలియవలసిన జరిగింది. అన్నీ కూడా మేడం గారు పరిశీలించి మరి ఏదైతే గత ప్రభుత్వంలో తీసేసిన పెన్షన్లు కానీ ఇవ్వలేని టిక్కో హౌసెస్ కానీ ఏదైతే రోడ్లు సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు అన్నీ ఉన్నాయో అన్నీ కూడా సమత అధికారులతో మాట్లాడి అవి అందించే విధంగా కృషి చేస్తారని మాటిస్తాం జరిగింది. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఒకటే, 5 సంవత్సరాలు మీరు పరిపాలన చేసి ఈ రాష్ట్రంలో నవరత్నాల పథకాలు ప్రతి ఇంటింటికి అందజేశాం. ప్రజలను అంతా కూడా చాలా సుఖశాంతులతో నిద్రపోయే విధంగా మా పరిపాలన కొనసాగించామని చెప్తున్నారు. మీ పరిపాలన సక్రమంగా ఉంటే ఈ రోజుని కూడా ప్రజలు ఇంత ఇబ్బందులు ఎందుకు తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వం ముందు పెడతారు? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.